తందనాల చిందేరా పూల కల్లో ఊగేరా పంబరే పేరా రంగులన్నీ చల్లేరా సంబరాలే చేసేరా సాగులోని మనసారా సాగలప్పేరా తందనాల తందైరా తందనాల చిందేరా పూల కల్లో ఊగేరా పంబరే పేరా రంగులన్నీ చల్లేరా సంబరాలే చేసేరా సాగులోని మనసారా సాగలప్పేరా. Hello people, welcome back to our channel and you can call me హలో లాగ్ లేకుండా ఫాస్ట్ గా చెప్పేస్తాను అనమాట. ఈసారి కూడా మేము ఎవ్రీ ఇయర్ లాగే అన్ని చోట్లకి బొమ్మ కోసం తిరిగాం. అటు నున్న నల్లపాడు అది ఇది ఎక్కడ నచ్చలేదు, పెద్దగా డిజైన్స్ కూడా లేదు. సో అలా బైక్ మీద వెళ్తుంటే లెఫ్ట్ నుంచి వినాయకుడు అలా పిలిచాడు అనమాట, ఆటోనగర్ హైవే పక్కన. సో అలా లెఫ్ట్ కి తిరగగానే ఒక బొమ్మ మనల్ని అట్రాక్ట్ చేసింది. వెళ్ళాము, మాట్లాడాము, బొమ్మ బుక్ చేసేసాం. ఫస్ట్ బోని మేమే చేస్తున్నాం గైస్. సో గైస్ ఇదైతే మా 10th వినాయక చవితి సెలబ్రేషన్స్ అన్నమాట. ఇదైతే మా గ్యాంగ్, మేమే ఇదంతా రెడీ చేసాం. సో ఇప్పుడు మీకు ఇంట్రొడక్షన్ ఇస్తాను అన్నమాట. సాంపిగాడు సైకిల్ కి ప్యాచ్లు వేస్తాడు, అయితేనే ఫేమస్. సూరిగాడు చెరుకు రసం అమ్ముతాడు, తీయగా ఉంటది. జిలానీగాడు దూదే ఎక్కుతాడు, మెత్తగా ఉంటది. బుజ్జిగాడు బ్లాక్ టికెట్లు అమ్ముతాడు, వెర్రీ రీజనబుల్. భార్గవ్, లక్ష్మణ్, ఇద్దరు పేర్లు చెప్పా కదా, ఇంకా మీ పేర్లు చెప్తారా? నేను దేవి ప్రసాద్ అలియాస్ డి. ఇదైతే డే 2 అనమాట. మా ప్లాన్ ఏంటి, ప్రాసెస్ ఏంటి, మొత్తం ఏం చేసాం అన్నది ఏ పని స్టార్ట్ చేసేటప్పుడు మామూలుగా కొబ్బరికాయ కొట్టడం, పసుపు కుంకుమ ఇలా రాయటం చేస్తాం కదా. సో మేము కూడా అలాగే పసుపు అవన్నీ రాయించి కొబ్బరికాయ కొట్టించి పందిరి స్టార్ట్ చేసాం అనమాట. కొట్టు గట్టిగా, రోడ్డుకి దెబ్బ తగలదు. వాతావరణం చక్కదు. సో మా వాళ్ళు ఫస్ట్ టైం కదా వీడియో, కొంచెం 4 days నుంచి వర్షం పడుతుంది కదా, పందిరి ఎలా వేయాలి, ఎప్పుడు పనులు ఎప్పుడు అయిపోతాయి అని హడావుడి టెన్షన్ తో ఉన్నాం. రెయిన్ పడుతున్నా గానీ రెయిన్ కోట్స్ వేసుకొని అంబ్రెల్లాస్ వేసుకొని మరి పందిరి పెట్టాం. యాక్చువల్ గా మా ప్లాన్ ఏంటంటే 4 రోజుల క్రితమే పందిరి అంతా ఫినిష్ అయిపోయింది అని చెప్పి ఈసారి ఎర్లీగా మాట్లాడుకున్నాం. అలాగే జరగాలనుకున్నాం. ఫస్ట్ ఇది రెడీ అయితే అన్నకు ఒక 3 days, ఎందుకంటే ఈ డెకరేషన్ కి ఒక 1 day పట్టిద్దని మేము అనుకున్నాం. సో అందుకని ఒక 4 days ముందు అయిపోద్దాం అనుకున్నాం. కానీ ఏ రోజు అయింది గైస్ మన పందిరి? పండుగ రోజే అయింది. మీరు ఇప్పుడు చూస్తే లాస్ట్ టైం మాది వైట్ క్లాత్, ఇప్పుడేమో లాస్ట్ ఇయర్ మీరు ఎవరైనా వీడియో చూడకపోతే మన ఛానల్ లో ఉంటుంది, వెళ్ళి చూసేయండి. చూసారా ఇదంతా వైలెట్ అండ్ వైట్, వైలెట్ అనేది పర్పుల్ అయితే ఇది ఒక యూట్యూబ్ వీడియోలో చూసాం అనమాట. ఇది మాకు బాగా నచ్చింది. సో ఈ క్లాత్ మనం ఎక్కడికి వెళ్ళి తెచ్చాం? కృష్ణగిరి కాంప్లెక్స్ విజయవాడ. ఆ బెజవాడ ప్రాసెస్ దాని గురించి మొత్తం చెప్పింది భార్గవ్. ఇప్పుడు చెప్పండి, మీకు ఆ షాప్ ఎలా తెలుసు? అక్కడ ఈ క్లాత్ దొరుకుతుందని మీకు ఎవరు చెప్పారు? నేను కూడా యూట్యూబ్ లో చూసాను. ఇది చాలా లాగ్ అవుతుంది, అదే నాకు అనిపిస్తుంది. ఏమనుకునే టైంకి అయితే డెకరేషన్ అయితే జరగలేదు అనమాట. రేపు పండుగ ఈ రోజు నైట్ 9 తర్వాత డెకరేషన్ స్టార్ట్ అయింది. ఎందుకంటే మాకు పందిరే లేట్ అయింది. పందిరి ఆ రోజు ఈవినింగ్ స్టార్ట్ చేసాం, ఎందుకంటే ముందు 2 రోజులు వరదలు కదా, సో వర్షాలు. సో నైట్ 9కి స్టార్ట్ చేస్తే వాళ్ళకి మేము చూపించిన డిజైన్ అర్థం కాక నైట్ 12 అయింది. గైస్ చూసారా, మా డెకరేషన్ ఇప్పుడే అయిపోయింది, ఇంకా అవ్వలేదు. లైటింగ్ అవన్నీ పెడుతున్నాము. టైం ఇప్పుడు ఎంత అయిందో చూస్తారా? 1:51 గైస్. ఆల్రెడీ పండగ స్టార్ట్ అయిపోయింది, మేము ఇంకా బొమ్మను కూడా తీసుకురాలేదు. ఏ సాయి తీసుకురాలేదు, అది మ్యాటర్. మేము ఒక చోట మైక్ సెట్ తీసుకొస్తాం, కానీ వాడు ఈసారి భారీ రేట్ చెప్పేసరికి ఒక చోట గూగుల్లో చూసి మేము ఒక మైక్ సెట్. నీకు విషయం తెలుసా గైస్, వీళ్ళిద్దరు ట్విన్స్ అనమాట. రాము, లక్ష్మణ, జైలు ఒకసారి గైస్, ముగ్గురు. సో గైస్ మీరు ఇక్కడ పైన చూపిస్తే కెమెరా కొంచెం
సో ఇక్కడ మీరు చూడొచ్చు పింక్ వైట్. ఈ డెకరేషన్ చేసింది ఎవరంటే ఆ గంటలు మాత్రం మా చెల్లి పిల్లలు లేపేసాము డెకరేషన్ దగ్గర. ఇలాగే ఏదో పండగ పనికొస్తాయని చెప్పి దాచిపెట్టాం మేము. చూడటానికి చాలా కష్టపడి చేసినట్టుంది కానీ ఇష్టపడి చేసాం మేము. టచ్ చేసావయ్యా నా గుండెలే టచ్ చేసి. హలో హలో ఎవరు మాట్లాడేది? మాట్లాడేది గైస్ టైం ఇప్పుడు మార్నింగ్ 3 గైస్. మా డెకరేషన్ ఇప్పుడు అయింది. అదిగోండి అక్కడ మనోడు ఇప్పుడే మేము బొమ్మను తీసుకురావడానికి వెళ్తున్నాం. సో అందుకని టాటా ఏసేగా టాటా ఏస్ని క్లీన్ చేస్తున్నాడు. వీళ్ళేమో డెకరేషన్ స్నాపులు తీసుకుంటున్నారు. డే 1 నేను ఈవినింగ్ ఫుల్గా వర్షం పడుతుంది గైస్. మేము మైక్ లో సరదాగా వర్షం పడితే గొడుగేసుకొని రండి భరతనాట్యం ప్రోగ్రామ్ జరుగుతుందని చెప్పాం. వాళ్ళకి సీరియస్ గా తీసుకొని నిజంగా గొడుగులేసుకొని వచ్చేసి వెళ్ళారు. ప్రసాదాలు రెడీ అవుతున్నాయి గైస్. ఇవి కూడా ప్రసాదాలేనా? ఓకే. రాట్లేనే एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय बालचन्द्राय श्रीगणेशाय धीमहि सर्वराजाय गन्धाय सर्वदानश्रवणप्रणयि गीतलीनाय गीताश्रयाय गीतवाद्यपटवे चरिताय गायकवराय गन्धर्व ఈరోజు సాయంత్రం అయితే ఇక్కడ ఎదురుగా రేషన్ షాప్ ఎదురు నించున్నట్టు ఎలా నించున్నారో వీళ్ళందరూ కోలాటం అయితే వేస్తున్నారు అనమాట. వీళ్ళ గ్యాంగ్ ఉంది. ఇంకా ఎంతమంది వేస్తున్నారు మీరు అందరు కలిసి? ఇంకా 4, 3, 6, 7 మొత్తం ఒక 12 మెంబర్స్ వేస్తున్నారు. వీళ్ళు ఏమవుతాను ఈరోజు కోలాటం వేస్తా అన్నారు. పొద్దు నుంచి వర్షం పడతానే ఉంది. టెంట్ వేపిద్దాం అనుకుంటున్నాం గైస్. టెంట్ కింద కోలాటం వేపిద్దాం అనుకుంటున్నాం. అందరం కలిసి మళ్ళీ సాయంత్రం కోలాటంలో కలుసుకుందాం. బాయ్. కొంతమంది కలిసి అయితే రెడీ అయ్యారు మా వాళ్ళు. నీ పేర్లు చెప్తారా? మైక్ లో వదిలే వాళ్ళు. నా పేరు శారద కుమారి. నా పేరు భానురేఖ. నా పేరు త్రివేణి. నా పేరు ప్రియదర్శిని. నా పేరు పద్మావతి. ఇంకా ఎంతమంది? 5 మెంబర్స్ రావాలా? 6 మెంబర్స్? ఇంకా 7 మెంబర్స్ వస్తారు. మీకు ఏమైనా కోలాటం కార్యక్రమాలకి ఏమైనా కాంట్రాక్ట్ కావాలంటే అది వెనక రమేష్ గారు ఉన్నారు, ఆయన కాంటాక్ట్ అవ్వండి.
ఆయన మాస్టర్, కోలాట మాస్టర్. జస్ట్ కిడింగ్ గైస్. సో మేము పాత టెంట్ తీపిచ్చేసి ఈ టెంట్ వేపించాం, వర్షం పడుతుంది. ఫోటోషూట్ చేస్తున్నాం గైస్. జనాలు ఇప్పుడిప్పుడే వస్తున్నారు. సో మేము సరదాగా బోర్ కొట్టి సినిమా స్పూఫ్స్ అయితే చేసాం అనమాట. వాటిలో కొన్ని క్లిప్స్ అయితే ఇప్పుడు పెడతాను, చూడండి. Kujala. Next item. Niksa. Okay, ke pan banaras wala lai jaye bana kaam se kara idara
డౌటా? నేను వస్తాను బాబు. పాడు పాడు గజాలా. ఓకే 1 minute సార్. మా వింత ఓకే ఓకే రాబోయి చందమామ మా వింతగా దగిలుమా రాబోయి చందమామ. ఏంటండి రీమిక్స్ గజ్జి సామంతం గల కతికి శ్రీమంతుడనకు పతి నోయ్ కొట్టాలంటే పెద్ద ఆలోచించారు గారు చేసుకోండి. కలందాడం పుదు పుష్పము తాం తరగడ ధీం తరగడ తోం తరగడ నం తరగడ తరగడ దిత్తి తరగడ తోం తోం తరగడ నమ్మం తరగడ లాస్ట్ ఇయర్ చేసుకున్నట్టు ఈ ఇయర్ కూడా హోలీ చేసుకున్నాం అనమాట. మా హోలీ ఎలా జరిగిందో చూద్దాం.
మా నిమజ్జనానికి అయితే ఒక ఆర్చ్ లా పెడుతున్నాం ట్రాక్టర్ కి. సెట్ కిందకి ఇది 8 అడుగులు కదా, ఇది 8 అడుగులు, ఇది 2.5. ఇదే డిజైన్. ఇవి థర్మోకోల్స్ గైస్, డెకరేషన్ కోసం విజయవాడ నుంచి తెప్పించాం అనమాట. ఇది ఒక ఆర్చ్. వీడియో ఆన్ చేయగానే సో ఇవి ఆర్చ్లు అనమాట. మన ఈవెంట్ ఆర్గనైజ్ చేస్తుంది శ్రేయస్ మీడియాస్ కాదు, వెంకీ అండ్ భార్గవ్ మీడియా. ఇప్పుడు నైట్ 1 అవుతుంది. ఇది 5th డే కిందకి వచ్చింది. ఇంకొక రోజు అనమాట మాకుంది టైము నిమజ్జనానికి. వీడియో ఆన్ చేయగానే ఒక్కొక్కరు చూడండి. కోసి 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 కోసి. ఎంతవరకు అయిపోయింది మిస్టర్ భార్గవ్? దాదాపు 70% అయిపోయింది. నేను చూడండి రోడ్డు మీద పడుకున్నాను. నాని బ్రో నేను కష్టపడి వాళ్ళు అంత డెకరేషన్ చేస్తుంటే చూడండి. ఇదిగోండి గైస్, ఇంకోటి అన్న కష్టపడుతున్నాడు. ఇవి కంప్లీట్ అయిపోయినాయి ఇవన్నీ. అదిగోండి ఇక్కడ 2 ఆర్చులు ఉన్నాయి. ఇవేమో సైడ్ ఆర్చులు. టాప్ ఆర్చ్ ఏది? ఇదిగోండి ఇదేమో టాప్ ఆర్చ్. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు శివలింగం వచ్చింది. ఇవన్నీ ఏమొస్తాయో మరి, పూలు వస్తాయి. వావ్, చప్పట్లు 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 చప్పట్లు. ఫ్లవర్స్ ఫ్లవర్స్ హిందీలో చెప్పు నువ్వు. గైస్ కటింగ్ అంతా అయిపోయింది. సో ఇప్పుడే అందరం మిగిలిపోయిన ప్రసాదం తింటున్నాం. చిన్నగా తిని బ్రో, ఎవరు తీసుకెళ్ళారు? గైస్ మీకు ఒక విషయం తెలుసా? నా పేరు నాని. నాని, నాని స్క్వేర్, నాని క్యూబ్. ఎవడు అడిగాడు రా నిన్ను? ఇదే ఫైనల్ డే. టైం ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ 3:45 అయింది. మీరు చూడొచ్చు, ఇదే నా సెటప్. ఇప్పుడు దాకా దీని మీద పడుకున్నా. నైట్ అంతా కష్టపడితే ఒక కొలిక్ వచ్చింది ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ అయిపోయింది, ఇంకేం లేదు. కొలక్లూరు వచ్చింది. హాయ్ గాయ్స్. అవును, ఇంకొక డెకరేట్ చేస్తే అయిపోయింది. ఓకే, హ్యాపీ దసరా. ఇదంతా ట్రాక్టర్ కి వచ్చే ఆర్చ్ అనమాట. మిగతాదంతా ఈవినింగ్ నిమజ్జనం అప్పుడు చూద్దాం. మేమెప్పుడు చేయింది సార్, కొత్తగా ఒకటి చేసాం. అదే ఫ్లాష్ మాబ్ అనమాట. మా నిమజ్జనం రోజు మేము లాస్ట్ లో ఫ్లాష్ మాబ్ చేసాం. ఆ వీడియో అయితే సపరేట్ గా వస్తుంది. దీనిలో దానికి కొన్ని క్లిప్స్ యాడ్ చేసాం, చూడండి. పెట్టి కదిలించేనమ్మా మీద సిండేసి సెంగు ముట్టేనమ్మా.
ముగ్గేంటి సార్ చిన్నదైనట్టుంది? కమలాసన్ గైస్ ఇది 2024 ముగ్గు గైస్ ఉంది గైస్. వీటిని కొబ్బరికాయలు అంటారు గైస్. ఏంటి బ్రో స్నాప్ మీద ఉన్న శ్రద్ధ పండుగ మీద లేదు నీకు. ఫస్ట్ టైం ఫ్లాష్ మాప్ చేసావా ఇంతకు ముందు చేసావా? సెకండ్ టైం. ఇవన్నీ ప్రసాదాలు. గైస్ వీఆర్ అట్ కుంచనపల్లి గైస్. సో ఈసారి మన నిమజ్జనం అయితే ఇక్కడ జరుగుతుంది. ఫైనల్ గా మనం అయితే కుంచనపల్లి దగ్గరికి వచ్చాం గైస్ నిమజ్జనం చేయడానికి. బకింగ్హామ్ కెనాల్ అంటారు, మద్రాస్ కాలం అంటారు. ఇదిగో చూడండి. సో పక్కనంతా హైవే అనమాట. చూడండి ఎదురు కూడా అన్ని విగ్రహాలే అనమాట. ట్రాఫిక్ అయిపోయింది. ఫోన్ పడిపోద్దాము గైస్. సో గైస్ మనం కెమెరా ఆన్ చేయగానే అందరూ చూడండి పని అంతా చేస్తున్నట్టు చేస్తున్నారు. చాలు వీడియో ఆపేసా
Thank you.